అయితే మీ అందరినీ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మైక్ దగ్గర పెట్టుకోండి. నా పేరు అరుణ్ కుమారి గడ్డం, బి సెక్షన్. నేను వైజాగ్లో ఉంటాను. గత 20లో మనందరం కలిసాం చాలామంది. మైక్ దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు కూడా సాధు, రవికుమార్, రవి, జయకృష్ణ అందరూ బాగా చేశారు. అప్పుడు నాకు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కలుస్తాం అనుకున్నాడని కరోనా వల్ల నాకు కలవలేకపోయాం. ఇప్పుడు కలుస్తున్నందుకు అసలు వస్తానా రాను అనుకుని నేనైతే రానేమో అనుకున్నాను వైజాగ్ నుండి. కానీ మా హస్బెండ్ నొప్పించి మా అబ్బాయి నొప్పించి వచ్చాను ఇప్పుడు. కానీ ఈరోజు నా ప్రయాణం ఇప్పుడు. నేనైతే ఫస్ట్ స్టాప్ అయితే కలవలేదు కూడా, నేను రానేమో మళ్ళీ తిడతారు అనేసి. లాస్ట్లో డేట్ ఫిక్స్ అయ్యాక మా హస్బెండ్ ఒప్పించి 4 days మా లీవ్ పెట్టించాను మా హస్బెండ్తో. రైల్వేలో జాబ్ మా హస్బెండ్. నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతాను ఇంటికి, వైజాగ్ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. కొద్దిసేపు ఉండాలి, మీతో భోజనం కూడా చేసి వెళ్ళాలని వచ్చాను. అయితే ఒకటి అందరూ బాగా కలుస్తున్నారు. శ్రీహరి, రవి, గంట రవి, షాదు, అది అక్కడ ఉన్నాడు కదా మా నేను అంగన్ రవిని అడిగాను. ఎందుకంటే సింగరాజు అంగన్ రవి మరి కలుస్తుందో లేదో నాకు తెలియదు. కానీ మనం అందరం ఫస్ట్ నుండి చదివాం కాబట్టి సుందరి మేడం బాగా చూసేవారు అందరిని. రవి అయితే డాక్టర్ అవ్వవు అన్నారు. డాక్టర్ కదా. అయితే మళ్ళీ ఏంటంటే గంట రవి చెప్పండి నాకు, అంగన్ రవి వస్తున్నాడు అంటే వస్తున్నాడు. చిన్నప్పుడు నా అబ్బాయి అది అలాగే ఉండేవాడు, ఇప్పటికీ అలాగే సైలెంట్గా. అయితే సుభాష్ని ఉంది కదా ఇప్పుడు, తను మరి గుర్తున్నా లేదో నాకు తెలియదు. తనైతే టీచర్స్ అలా అరుణ్ కుమార్ గడ్డం. నగేష్ గారు అంటే నాకు చాలా భయం. నాకు ఆయన మళ్ళా లలిత మేడం గారు అంటే ఎన్సీసీలో లలిత మేడం గారు ఉండేవారు కదా, ఆవిడైతే డేరింగ్ నేర్పించేవారు. ఆ డేరింగ్ ఇప్పటికీ నాకు వచ్చింది అది. ఓకే, థ్యాంక్ యూ.